సార్ నమస్తే అండి. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? ఏమండి ఈ కూటమి ప్రభుత్వం అంతా ఇదంతా చెత్త కుప్ప ప్రభుత్వం లాగా ఉంది. ఆ! అదివరకు కరోనా టైంలో కూడా పనులు చేసుకున్నాం మేము. ఆ! ఈ ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో ఇట్లా తయారైపోయాం. మందు కల్తీ ఆ జనార్దన ఇబ్రహీంపట్నం రాయలసీమ కానుండి విజయవాడ ఇబ్రహీంపట్నం దాకా కల్తీ మందు వస్తుందంటే ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో ఏంటి మరి ఈ ప్రభుత్వానికే తెలియాలి. ఆ పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడో నేను నిలదీస్తా అన్నాడు. పవన్ కళ్యాణ్ అవును. ప్రశ్నిస్తా అన్నాడు, ప్రభుత్వాన్ని నిలదీస్తా అన్నాడు. ఓట్లేసాం, ఓట్లేసి చచ్చిపోతున్నాం. కల్తీ మందు కల్తీ మందు 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు. సూపర్ 6లో సూపర్ 6 ఎట్టిపోయిందో, సూపర్ 7 ఎట్టిపోయిందో తెలియదు. ఈ జగన్ ఉన్నప్పుడు వాలంటీర్ ఇంటికి వచ్చి మాకు ఈ పథకాలు ఇచ్చేవాళ్ళు. రేషన్ ఇంటి దగ్గరికి వచ్చేది. ఇప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సి మోసుకొచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇన్ని దౌర్భాగ్య ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏంటో మనకి తెలియదు. ఇగో డబ్బులు కావాలంటే అడుక్కు మనం అమెరికా వెళ్ళో ఎక్కడికి వెళ్ళి అడుక్కోమను. మాలాంటి వాళ్ళ మీద ఇట్లా చేస్తాం ఏంటి? అసలు ఏం రావట్లేదా పేదవాళ్ళకి? ఏం వస్తుందన్న, ఏం వస్తుంది పేదవాళ్ళకి? ఏం వస్తుంది? మరి సూపర్ 6 సూపర్ సక్సెస్ అయింది అంటున్నారుగా. సూపర్ సక్సెసా అన్నా? నాకు 60 సంవత్సరాలు. నాకు ఇదిగో ఇప్పుడు నేను ఇప్పుడు సచివాలయం ఎదురే ఉంది. సచివాలయానికి వెళ్తాను. నాకు ఆధార్ కార్డు ఇప్పిమన్నా. ఇది నాకు ఇది పెన్షన్ ఇప్పిమను. అడిగేవాళ్ళు లేరు. వెళ్తే ఏమో అసలు ఉన్నాయే తీసేస్తున్నారు అంటున్నారు. కొత్త పెన్షన్ అసలు ఏం పెట్టట్లేదా? ఎక్కడ? మరి 50 ఏళ్ళకే ఇస్తా అన్నాడుగా. 50 ఏళ్ళకే ఇస్తా అన్నాడు. నాకు ఇదిగో ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. నేను వెళ్ళి అడిగితే ఉన్నాయే తీసేస్తున్నారు, నువ్వెందుకయ్యా వచ్చావా అంటున్నారు. సూపర్ 6 ఎయిట్ పోయిందో ఇది. అయ్యో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళామనుకో ముందు 170 రూపాయలు. పని చేసుకుంటే ఏదైనా కష్టపడి ఏదో గోతులు గీతలు తీసామనుకో, కష్టపడితే సాయంత్రానికి ఒళ్ళు వెలిసిపోద్ది. ముందు తాగాలి. 170 రూపాయలు. 170 రూపాయలు తాగితే అది కూడా కల్తీ మందు. రాయలసీమ కానుండి ఇబ్రహీంపట్నం దాకా ఆ జనార్దన ఎవడో ఉన్నాడు. ఆ జనార్దన్ ఏం చేశారో తెలీదు. ఆఫ్రికాకి వెళ్ళి ఆడు మందు తయారు చేస్తారు. కుటీర పరిశ్రమలాగా పెట్టేశారు. ఆ జనార్దన్ ఏం చేశారో తెలీదు. ఆ జనార్దన్ వెనకాల ఉన్న నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఆడ వేరేదో ఉంది. ఆడేమైపోయాడో తెలీదు. వాడిని తప్పించేస్తున్నారు. మరి ఇప్పుడు జోగి రమేష్ గారి పాత్ర ఉందని అంటున్నారు కొత్తగా. మళ్ళీ జోగి రమేష్ ఏం చేస్తాడండి? ప్రభుత్వంలో ఉన్నాడా జోగి రమేష్? జోగి రమేష్ ప్రభుత్వంలో ఉన్నాడా? ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వంలో లేడు కాబట్టి ప్రభుత్వంలో ఈ పాటికలా జైల్లో వేసేవాళ్ళు జోగి రమేష్ని. వాడు ఏం చేస్తున్నాడు అక్కడ? టీడీపీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి. అదేంటి చిత్తూరు జిల్లా ఊరేడు మొలకల చెరువు. ఆడి పాత్ర ఏంటి అసలు మొలకల చెరువులో? అక్కడ ఎంత తీశారు అసలు? ఒక ప్లాంటే పెట్టేశారు. డిస్టిలరీ ప్లాంటే పెట్టేశారు. మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడే లిక్కర్ స్కామ్ జరిగింది, కల్తీ మద్యం అమ్మారు. ఏమండి అది ప్రభుత్వం చేత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచింది. ఇప్పుడు ప్రతి వీధికి ఒక బెల్ట్ షాపు. మీకు ఇగో ఇక్కడ నుండి చూసుకోండి. ఈ బిఎస్ఎన్ఎల్ దగ్గర పక్కనే 2 వైన్ షాపులు. ఇటు బిఆర్టీఎస్ రోడ్డు 3 వైన్ షాపులు. వెనకాల ఈ తాగడానికి పర్మిట్ రూములు. ఎట్లా తయారైపోయిందండి. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ అమ్మేది. ఎవరన్నా రోడ్డు మీద తాగితే పోలీసులు పట్టుకు ఫోన్లు లాగితే 1000 రూపాయలు 2000 రూపాయలు ఫైన్ వేసేవాళ్ళు. ఇప్పుడు 12 అండి. రాత్రి 12, పొద్దున్న 9ంటికి తీస్తున్నారు. రాత్రి 12 పెంచేశాడు 12 దాకా. గతంలో 10ంటికి తీసేవాళ్ళు, 9:30 కట్టేసేవాళ్ళు నైట్. రోడ్డు మీద తాగడానికి కూడా ఇల్లేదు.
రోడ్డు మీద ఒకవేళ ఎవడన్నా నాలాంటి వాడు కక్కుర్తిపడి రోడ్డు మీద తాగితే ఆ? ఆ, పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోయేవాళ్ళు, ఫోను గీను లాక్కునేవాళ్ళు, పోలీస్ స్టేషన్కి వెళ్తే 2000 3000 ఫైన్ వేసేవాళ్ళు. ఆ, ఇప్పుడు అదేం లేదు, నువ్వు ఎక్కడన్నా తాగు. బా. ఓకే. పర్మిట్ రూములు ఆ, అయ్యా వెనకాలే తాగొచ్చు శుభ్రంగా హాయిగా, వైన్ షాప్ వెనకాలే కూర్చొని పర్మిట్ రూమ్లో కూర్చొని తాగొచ్చు. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. ఆ? మరి ఏంటి ఈ ప్రభుత్వాన్ని ఇగో ఆ చంద్రబాబుని మరి మీరు ఒకసారి ఈ వీడియో చూపెట్టండి. 50 ఏళ్ళు కాదు కదా, 55 కన్నా సరే పెన్షన్ మంజూరు చేయమనండి. ఆ, 55 కన్నా మంజూరు చేయమనండి. ఉన్నాయి అసలు ఉన్నాయి కరెక్ట్గా ఇచ్చేయమనండి, కొత్తవి అక్కర్లేదు. ఓకే.